అందరికీ జై శ్రీరామ్ అండి. ద్రౌపది వంటింటికి స్వాగతం. ఈరోజు నేను వచ్చేసి ఏమంట చేయబోతున్నాను అంటే బన్ కేక్ చేయబోతున్నానండి. బన్ కేక్ ఏమేమి కావాలో ఎట చేయాలో చేసి చూపించాను చూడండి. ఫస్ట్ మనం వచ్చేసి ఒక కోడిగుడ్డు తీసుకున్నాం అనమాట. కోడిగుడ్డు గిన్నెలోకి వేసేసుకున్నాం పాలుగొట్టి. బేకింగ్ పౌడర్, ఉప్పు కొంచెము, చక్కెర, నూనె. దీన్ని కలబెట్టుకుందాము బాగా. ఆమెని వచ్చేసి నాని వేసా అనే తమ్ముడు, ఆ తమ్ముడికి నేను సబ్స్క్రైబర్ని. ఏందో నా కర్మ మరి. అభిమానించిన వాళ్ళు అందరూ ఉల్టా వాళ్ళని ఇప్పుడే తెలుస్తుంది నాకు. ఏందో మరి నా కర్మ. ఆయన్ని ఆ తమ్ముడు వచ్చేసి ఏం చెప్తున్నాడంటే, అన్నము పరబ్రహ్మ స్వరూపం కాదంట, అన్నం వచ్చేసి విషం అంట. అన్నము విషం అయితే నువ్వు ఏం తిని బతుకుతావు? నువ్వు అన్నం తినే కదా బతికేది. డబ్బులు ఉండాలంటే అవిసి గింజలు, జీడిపప్పులు, బాదం పప్పులు తిని బతుకుతారనుకో. బయట బీదోళ్ళు ఏం తిని బతుకుతారు? నువ్వంటే ఇప్పుడు ప్రపంచం తిరిగి దీంట్లో యూట్యూబ్లో డబ్బులు సంపాదించి అవన్నీ ఇప్పుడు నీకు కోట్లు వస్తున్నాయి కాబట్టి నువ్వు చెప్తున్నావు, అన్నాన్ని అసహించుకుంటున్నావు. ఒకప్పుడు మేము కంట్రోల్ బియ్యం తెచ్చుకొని తిన్నాము అని చెప్పింది నువ్వే కదా. ఇప్పుడు అన్నం వచ్చి ఇష్టం అయిపోయింది నీకా? ఇట్లా ఈ మాటలు చెప్పి జనాలు చెడగొడదామని చూస్తున్నావు నువ్వా? నేను చూసాను కొన్ని వీడియోలు నీవి. ఆయన కొన్ని వంటల్లో మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడతావు. నువ్వేమంటే భారతదేశం చెత్తకుప్ప అంటావు, భారతదేశం రోగాలమయం అంటావు. ఒబ్బి అనివేసి నువ్వు నాకంటే చిన్నోడు ఉంటావని నేను అనుకుంటున్నా. అందుకని నేను అబ్బి అంటాను. అబ్బి అంటే నా తమ్ముడని. నువ్వు అన్నము ఈ విషయం కదా. నువ్వు అక్కడక్కడివి ఏది చూపించుంటావు కదా. అక్కడ చైనా తిక్క అక్కడ ఒట్టి పియ్య, పచ్చి పియ్య అని, ఎండబెట్టిన పియ్య, గారెలేసిన పియ్య అని అట్లా పియ్యలన్నీ తిని నీకు అన్నం ఇప్పుడు విషంగా కనపచ్చా ఉంటుంది. అది నీకు ఓం నమ శివాయ. ఇప్పుడు అన్నం వచ్చి విషంగా కనపచ్చా అంటే అక్కడంతా ఒట్టి పియ్య, పచ్చి పియ్య తింటున్నావు కదా. అదంతా వచ్చి నీకు పరబ్రహ్మ స్వరూపంగా కనపచ్చా ఉంటుంది కదా. ఓం నమ శివాయ. ఒబ్బి అనివేసి ఎందుకు ఈ మాదిరి రెడీ అయినారు? తిన్నన్నాళ్ళు తింటారు, బతికన్నాళ్ళు బతుకుతారు, పక్క దేశాలకి ఆయన ఈశం చిమ్ముతారు. అన్నము ఎప్పటికైనా పరబ్రహ్మ స్వరూపమే. అన్నం అంటే ఇప్పుడు పాలిస్ బట్టి తెల్లగా ఎగరేసుకొని తింటున్నాం కాబట్టి మనకు ఇప్పుడు ఒకవేళ కష్టం తక్కువ చేస్తున్నాం కాబట్టి మనకు అన్నీ అవుతున్నాయి జబ్బులు. కష్టం చేయండి కాబట్టి కాడికి తినండి, ఎక్కువ తినకుండా. పరబ్రహ్మ స్వరూపమే కనపడుతుంది. లేచినాంచి నాన్నగడ్డి, బొద్దింకలు, బల్లులు, కప్పలు, పందికొక్కులు తినోడికి నీకేం తెలుస్తుంది బి? ఎందుకంటే ఈ మర్చిపోయినావు కదా, కంట్రోల్ బింది నేను మర్చిపోయినావు కదా నువ్వు. కాబట్టి నీకు అట్లే అనిపించదు బి నాన్ వేసి. అది అట్లా ఏది నువ్వు భారతదేశం రోగాలమయమా? యా దేశంలో రోగాలలో లేరు, మన దేశంలోనే రోగాలు ఉన్నారా? ఏం మాట్లాడతారో మీకు రొందన్న తెలివి తెచ్చుకొని మాట్లాడండి. సిరిగినాము, యా దేశమే ఏగినా ఎందుకు ఆలిడినా పోగొడరా నీ తల్లి భూమి భారతిని అని ఒక ఆయన చెప్పినాడు. అదన్నా పాటించండి సచ్చు మగం వేసుకొని.
ఎయిడ్స్ మన దేశంలో పుట్ల, క్యాన్సర్ మన దేశంలో పుట్ల, అవన్నీ షుగరు బీపీలు మన దేశంలో రాలే ఫస్ట్. మిగతా దేశాల నుంచి మన దేశాలకు అంటించినారు కదా. ఇటాటివన్నీ పనికిరాని ఇటన్నీ తిని బర్గర్లు అంట, ఇవంటి ఇవంట, చెత్త అంట, చెదారమంట, నీ మాదిరి పందికొక్కులంట, ఆయన బొల్లులంట, ముంగీసలంట, ఇది తెచ్చినారు ఆయన రోగాలన్నీ. మేటటోళ్ళే ప్రపంచం తిరిగి తెచ్చినారు. తెచ్చిన వాళ్ళు మూసుకొని ఉండండి. మళ్ళీ ఎందుకు దేశాన్ని కించపరుచారు? ప్రతి ఓడికి నా దేశం అంటే ఎంత చులకన భావనో ఏమో. మరి నీ తల్లిని వచ్చేసి నువ్వు ఎంత కించపరుచానువో, పరాయి తల్లిని గొప్ప అని చెప్తున్నావు. కన్న తల్లి నవమాసాలే మోస్తే, నవమాసాలు మోసి ఒకవేళ పెంచితే 20 ఏళ్ళు 30 ఏళ్ళు నేను పెంచుతుంది. 20 ఏళ్ళు కూడా 20 ఏళ్ళు పెంచవచ్చు తల్లి. అది కూడా ఏంది, ఆడపిల్ల అయితే 20 ఏళ్ళ లోపల పెంచి పెళ్లి చేసి పంపించేయచ్చు. మగవాడైతే 20 ఏళ్ళకు వాడు కూడా చేసే శక్తి, వాడికి కష్టపడే శక్తి వస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళు స్వయంగా బతుకుతారు. 9 నెలలు మాత్రమే తల్లి మోస్తుంది. మనం సచ్చి కట్టెల్లో కాలి కడ వరకు మోసేది మన తల్లి భూమి భారతి. అలాంటి తల్లిని ఎందుకురా ప్రతి ఒక్కడు వచ్చి అవమానిస్తారు? చూడండి, ఇది 3 గ్లాసులు పిండి వేసినా కదా నేను, గోధుమ పిండి మైదా పిండి. పాలు వచ్చేసి 1/4 లీటర్ పోసినా అండి. ఇది లీటర్ కదా, ఇది వచ్చి లీటర్ అయితే 1/4 లీటర్ పోసిన, 1/4 లీటర్ పైన ఉన్నాయి అంతే. వాడికి సరిపోయింది. ఆ 3 గ్లాసులకి ఆ 1/4 లీటర్ పాలకి ఈ మాదిరి కలుపుకోవాలన్నమాట పిండి. కష్టపడే శక్తి వస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళు స్వయంగా బతుకుతారు. 9 నెలలు మాత్రమే తల్లి మోస్తుంది. మనం సచ్చి కట్టెల్లో కాలి కడ వరకు మోసేది మన తల్లి భూమి భారతి. అలాంటి తల్లిని ఎందుకురా ప్రతి ఒక్కడు వచ్చి అవమానిస్తారు? చూడండి, ఇది 3 గ్లాసులు పిండి వేసినా కదా నేను, గోధుమ పిండి మైదా పిండి. పాలు వచ్చేసి 1/4 లీటర్ పోసినా అండి. ఇది లీటర్ కదా, ఇది వచ్చి లీటర్ అయితే 1/4 లీటర్ పోసిన, 1/4 లీటర్ పైన ఉన్నాయి అంతే. వాడికి సరిపోయింది. ఆ 3 గ్లాసులకి ఆ 1/4 లీటర్ పాలకి ఈ మాదిరి కలుపుకోవాలన్నమాట పిండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం, మళ్ళీ తర్వాత బంకేకి వేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం పెనం పెట్టుకున్నాము పొయ్యి పైన. ఒక రవ్వ అట్లా సెంటు కొట్టినా అనమాట. సెంటు అంటే ఏదండి, ఆలు. మళ్ళీ అట్లా చూసేసుకుందాము కడపరాకుండా నూనె, ఎందుకంటే నూనె ఇక్కడ వేసాం కదా మనము. చూడండి, ఫస్ట్ ఒకటి వేసిన తర్వాత వేసి చూద్దాం. చూడండి, ఈ మాదిరి పొంగుతాయి. ఇట్లా మనం బండికేకి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుంటే బాగా ఇట్లా ఎక్కువ లావుగా వస్తుంది, ఉడుకుతుంది కూడా అనమాట. నేను ఫస్ట్ ఒకటి వేసినా, ఇప్పుడు మన తర్వాత 3 వేసి పెట్టినా అండి. నోరెత్తితే ఆయన దేశాన్ని దూషించడమే, నోరెత్తితే దేశాన్ని దూషించడమే ప్రతి ఓడికి అలవాటు అయిపోయింది. ఓడు ప్రకాశరాజు గాడు కదా, నోటుకొచ్చినట్టు వాగుతల్లా అట్ట. మళ్ళీ ఓడు మన డబ్బులతో బతుకుతాడు, మళ్ళీ మనల్ని దూషిస్తాడు. ఈ పిల్లోడు మా తమ్ముడు వచ్చేసి నాని వేసి, మా తమ్ముడు వచ్చేసి నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు, ఆయన ప్రపంచం మొత్తం తిరిగి చూపించను. ఎవరు నిన్ను అవమానించేది? మనోళ్ళే కదా, మన తెలుగు వాళ్ళే కదా.
నువ్వు తిరిగిన దేశాల వాళ్ళందరూ నీకు బొచ్చులో బొమ్మరాయి వేసినారా? మన తెలుగు వాళ్ళు వేసినారా నీకు బొచ్చులో బొమ్మరాయి? నోటుకొచ్చినట్టు వాగుతావు, మాటకొచ్చే చెత్త కుప్ప అంటావు, మాటకొచ్చే రోగాలమయమా నా దేశమో? నీ దగ్గర రోగాలు ఉన్నాయేమో చూసుకో నువ్వు. ఏం రోగాలు? అదే పందికొక్కులు, ముంగీసులు, బల్లులు, పిల్లులు, పాములు తింటాంటావు కదా. చూడండి ఈ మాదిరి కాలనీయాలన్నమాట. నీట్గా కాలనీ చూడండి. ఈ మాదిరిగా పిండి కలుపుకోవడంలో ఉంటుంది. ఎంత నీట్గా కలుపుకుంటే అంత బాగా వచ్చాయి. ఆయన్ని ఇంకొక అతను వచ్చేసి ఇక్కడే ఉన్నాడు అనుకుంటా. అతను గల్ఫ్లో ఉంటాడు అనుకుంటా. అతను వచ్చేసి ఆయన మాటకు వచ్చే మా పీసుని ఎందుకంటారు? మా పీసు వాళ్ళు కరెంటు కనిపెట్టినారు, ఫోన్లు కనిపెట్టినారు, ఏంటంటే కనిపెట్టినారు అన్నీ. అవన్నీ మీరు ఎందుకు వాడుతున్నారు అని అంటున్నాడు అతను. ఒరే నాయనా బాబు, అన్నయ్య, నువ్వు వచ్చేసి ఆమెని కనిపెట్టినారు అంటున్నావు కదా. ఆ కనిపెట్టిన వాళ్ళని మీ వాళ్ళేరా చంపి తగలబెట్టినారు. చూడండి మొత్తానికి బన్ కేక్ రెడీ అయిపోయినాయండి. అదే ఒక అతను మా వాళ్ళు కనిపెట్టేటి అన్నీ ఏమైనా వాడుతున్నారు అన్నాడు కదా. మీ వాళ్ళు ఎవరు కనిపెట్టమన్నారు? అసలు మాకు ఎవరు అమ్మమన్నారు? మేము డబ్బులు పడేస్తున్నాం కాబట్టి మీ వాళ్ళు బతుకు తెరువు కోసం కనిపెట్టినారు. అసలు మీ వాళ్ళు కనిపెట్టలే అసలుగా. మీ పీసు దేవుడు వచ్చేసి ఏం చెప్తాడు తెలుసా? ఎవరు సొంతంగా ఆలోచించవద్దు, అన్నీ నేను ఆలోచన చేస్తాను, మీరు ఊరికే దొంగతనాలు చేసుకొని దోపిడీలు చేసుకొని బతకండి అని చెప్తాడు. అందుకనే అవన్నీ ఈ కనిపెట్టిన వాళ్ళందరూ భగవద్గీత చదివి కనిపెట్టినారు అన్నీ. వాళ్ళని ప్రాణాలతోనే తగలబెట్టినారు అట్లా కనిపెట్టిన వాళ్ళందరినీ. ఎవరికి ఇంకా నాటకాలు ఆడి ఎవరిని మోసం చేద్దామని నాటకాలు ఆడుతాండ్రు ఒక్కొక్కరు. ఏం చెప్దాం, ఇంతే. సరే అండి. ఇంక అందరికీ నేను మామూలుగా ఈ వంట సొట్టు పెట్టుకొని వచ్చింది ఇందుకేనండి. కాకపోతే నేను ఈ పద్మవ్యూహంలోంచి పోయిన తర్వాత నా పోరాటం చేద్దాం అనుకున్నాను. అంతవరకు నాకు ఓపిక లేదు. ఆయన వచ్చేసి అంతవరకు ఉండేది ఎవరో పోయేది ఎవరో కూడా తెలియదు కాబట్టి నా వంతు నేను కూడా భారత భూమిలో పుట్టినా కాబట్టి నా వంతు సాయం నా గొంతు నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను. అందుకనే నేను ఇట్లా వంటలు సొట్టు పెట్టుకొని ఇట్లా వచ్చానండి. నా వంటలు నా మాటలు మీకు నచ్చినట్టయితే కన్నా మా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక అంతే అండి. ఇంక అందరికీ ఇంకనైనా ఓ ఇందు మేలుకో, లేకపోతే ఏ బియ్యం డబ్బాలైనా దానుకో. సరే.